అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ఆటిజం ఈ మధ్య ఎక్కువ వింటున్న పేరండి. సరే, అసలు ఆటిజం ఎందుకు వస్తుంది అని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, వినండి. విషయం ఏంటంటే, ఆటిజం రెండు రకాల మేజర్ ఫ్యాక్టర్స్ ద్వారా వస్తుంది. ఒకటి జెనెటిక్స్, జీన్స్. రెండోది వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు. వాతావరణం అంటే చలి ఇది కాదు, దానికి తర్వాత వస్తాను. ముందు జీన్స్ సంగతి చూద్దాం. ఇప్పుడు జెనెటిక్స్లో కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయండి. లైక్ రెట్ సిండ్రోమ్, ఫ్రజైల్ ఎక్స్ సిండ్రోమ్, ఇలా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే జీన్స్లో సమస్యలతో పుట్టిన పిల్లలకి ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జీన్స్ తల్లిదండ్రుల్లో ఎవరికి ఉండదు, కానీ ఈ బిడ్డ ఎవరైతే ఫామ్ అయ్యారో గర్భసంచిలో వాళ్ళ జీన్స్లోనే సరిగా ఉండదన్నమాట. అంటే మ్యూటేషన్స్ జరుగుతాయి. అలా మ్యూటేషన్స్ జరిగిన వాళ్ళకు కూడా బిడ్డలకి ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది క్లాసికల్ ఆటిజం, అంటే మనకి లోపలే సమస్య ఉంది, శరీరంలోనే సమస్య ఉంది, వాళ్ళకు వచ్చేది క్లాసికల్ ఆటిజం. వీళ్ళకి పుట్టుకతోనే ఆటిజం ఉంటుంది. ఇలా కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇందాక నేను చెప్పాను కదా, వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు పుట్టినప్పుడు బాగానే ఉంటారు, జీన్స్లో ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఇవ్వటం కానీ, లేకపోతే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు స్పీచ్కి. ఇప్పుడు కోవిడ్ టైం ఉందనుకోండి, ఈ కోవిడ్ టైంలో మనం బయటకి పిల్లల్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేకపోయాం కదా, అందరూ లోపలే ఉండటము, అలోన్ అయిపోయారు పిల్లలు. సో మాట్లాడే మనిషి లేక కొద్దిగా స్పీచ్ డిలేస్ వచ్చిన కిడ్స్ని మేము చాలా మందిని చూసాం, ఓపీస్లో చూస్తూ ఉంటాం కదా. సో అలా జరిగిన పిల్లలు కొంతమంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం ఆ ఎన్విరాన్మెంట్ని, ఏదైతే ఆ స్పీచ్ డిలే ఉందో దాన్ని థెరపీస్ ద్వారా బయటికి లాగడం సులభం. కొంచెం ట్రై చేసుకుంటే ఆ పిల్లలు బయటపడిపోతారు, ఆ స్పీచ్ డిలేస్ ఉన్న పిల్లలు. అది కాక వేరేగా, అంటే ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం, అంటే ఎక్కువ ఫోన్లు చూడడము, టీవీలు చూడడము, వాటికి అతుకుపోయి గంటలు గంటలు, ముఖ్యంగా 2 సంవత్సరాల లోపల ఉన్న వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళకి ఏమవుతుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 2 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ 2 ఏళ్ల లోపలే ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఏదైతే ఉందో అది జరగటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇబ్బందులు వచ్చాయి. అలా ఉండటం వల్ల కూడా ఆటిజం కనిపించింది. దీన్ని వర్చువల్ ఆటిజం అని లేబుల్ చేశారు. ఈ వర్చువల్ ఆటిజము, దీనిలోంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే మేజర్ ఫ్యాక్టర్ స్క్రీన్ కట్ చేయాలి. అసలు స్క్రీనే ఇవ్వకుండా న్యాచురల్గా మనం ఇంతకుముందు ఎలా పెరిగాం 80s 90sలో అలా పెంచడం వల్ల పిల్లల్ని కొంచెం దీన్ని అవాయిడ్ చేసుకునే ఇది ఉంటుందండి మనకి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆటిజం ఉంది అని ఎలా కనుక్కోవాలి అనేది ఒకటి చూద్దాం. ఆటిజం ఉంది అని తెలియాలంటే పిల్లల్లో మేజర్గా కనిపించేవి ఐ కాంటాక్ట్ తక్కువ ఉంటుందండి. అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు, మనం పేరు పెట్టి పిలిస్తే పలకరు, ఒక 10 సార్లు పిలిస్తే 2-3 సార్లు మాత్రమే తిరిగి చూస్తారు. ఇది కాక స్పీచ్ డిలే, అంటే రావాల్సిన టైంకి స్పీచ్ రాదు, మాటలు రావన్నమాట, లేట్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ స్పీచ్ డిలే అనేది చాలా పెద్ద టాపిక్. స్పీచ్ మాట పలకటం వస్తే చాలదు, మనం పలికే మాటకి అర్థం ఉండాలి. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 2 సంవత్సరాల వయసు ఉందనుకుందాం. వాడు అమ్మ అంటాడు, అబ్బా అంటాడు, తాత అంటాడు, అన్నీ అంటాడు. కానీ అమ్మని చూసి అమ్మ అన్నాడు, నాన్నని చూసి నాన్న అన్నాడు. ఏదో ఎక్కడో లోకంలో ఉండే అబ్బా అమ్మ అనుకుంటే అది సరిపోదు, దాన్ని స్పీచ్ కిందకి తీసుకురాలేదు. ఇంకొకటి, పిల్లల తల్లిదండ్రులు నాతో చెప్తూ ఉంటారు, ఏమనంటే ఏబిసిడీలు చెప్తాడండి, 1 2 3లు చెప్తాడండి, కలర్లు చెప్తాడండి అని. ఈ ఏబిసిడీలు 1 2 3లు కలర్లు అనేవి ఇవి స్పీచ్ కిందకి తీసుకురాలేమండి. ఇవి కూడా ఎలా అంటే వాటిని చూసి చెప్పాలి. అదొక రోట్ లెర్నింగ్ లాగా వచ్చేసింది అంటే దాన్ని స్పీచ్ కింద కన్సిడర్ చేయలేము. స్పీచ్ అనేది ఫంక్షనల్ స్పీచ్ ఉండాలి. ఫంక్షనల్ స్పీచ్ ఉంటేనే స్పీచ్ స్టార్ట్ అయినట్టు. అంటే అమ్మ అని అమ్మని పిలవటం, లేదా నాన్న అని నాన్నని పిలవటం, లేదా వాటర్ కావాలంటే లాలా అను, నీళ్లు అను, ఏదో ఒకటి వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు చెప్పుకోగలిగినప్పుడు, నీడ్ బేస్డ్ స్పీచ్ ఉన్నప్పుడే స్పీచ్ వచ్చినట్టు. ఇదే మేజర్. ఏబిసిడీని స్పీచ్ కింద కన్సిడర్ చేయకండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను చెప్పేది. ఇవి లేనప్పుడు ఉత్త ఏబిసిడీలే చెప్తున్నాడు కానీ అమ్మ నాన్న అని పిలవట్లేదండి, తన పేరు తనకు తెలియట్లేదు అని చెప్పే తల్లిదండ్రులకు చెప్తున్నాను, అది స్పీచ్ డిలే కిందకి వస్తుంది అని. ఆటిజం చాలా పెద్ద టాపిక్ అండి. దీని మీద చిన్నగా వీడియోలు చేస్తాను. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో రాయండి. నేను వాటిని నెమ్మదిగా ఒక్కొక్కటి వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.